నమస్కారం అండి. నేను సులభంగా తయారు చేసుకునే ముక్కల పులుసు తయారీ విధానం మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను వాడే కూరగాయలు ఆనపకాయ, గుమ్మిడికాయ, చిలకడ దుంప, బెండకాయ, వంకాయ, ములక్కాడ. ఉల్లిపాయ తినేవారు చిన్న ఉల్లిపాయలు కానీ పెద్ద నీరుల్లిపాయలు కానీ ముక్కల పులుసులో వాడచ్చు. ప్రెషర్ కుక్కర్లో 2 గ్లాసుల నీళ్లు, చిటికెడు పసుపు, 1 చెంచా నూనె వేయాలి. తరిగిన కూరగాయలన్నీ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేయాలి. రెండు రెబ్బల కరివేపాకు కూడా వేశాను. ఇప్పుడు తరిగిన బెండకాయ ముక్కలు వేశాను. తరిగిన టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు కూడా కలిపాను. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకుని వేడెక్కాక 2 చెంచాల నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు రెమ్మ, 1/2 చెంచా మెంతులు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ పొడి వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు పోపు వేగిన తర్వాత చింతపండు పులుసు అందులో వేసుకోవాలి. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. చింతపండు పులుసు మరీ చిక్కగా ఉండకూడదు, పల్చగా ఉంటేనే బాగుంటుంది. రుచికి సరిపడా తగు మోతాదులో ఉప్పు, బెల్లం వేసుకోవాలి. పులుసు చిక్కగా అవడం కోసం 3 చెంచాలు శనగపిండి కానీ బియ్యపిండి కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండిలో నీళ్లు కలుపుకొని పులుసులో పోసుకోవాలి. రుచి కోసం కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఉడికిన కూరగాయలన్నీ పులుసులో కలుపుకున్నాను. 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు, 1 ఎండుమిరపకాయ పొడిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కాస్త పొడి చేసుకున్న దాన్ని ఈ పులుసులో కలుపుకోవాలి. తీయని ముక్కల పులుసు రెడీ.